సినీ హీరో రామ్ చరణ్ భార్యగా ఉపాసన కొనిదెల ఒక వ్యాపారవేత్తగా తనదైన గుర్తింపు ఏర్పరచుకుంది. అపోలో ఆసుపత్రుల వ్యవస్థాపకుడు డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి మనవరాలైన ఉపాసన సుమారు 77,000 కోట్ల విలువైన వ్యాపార సామ్రాజ్యానికి వారసురాలిగా ఉన్నారు. అయితే సంపద విషయంలో తన జీవితాన్ని పూర్తిగా స్వయం ఆధారంగా తీర్చిదిద్దుకోవాలని ఉపాసన నిర్ణయించుకుందట. ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, నేను ధనవంతుల కుటుంబంలో పుట్టాను అని అందరూ భావిస్తారు, కానీ నా వ్యక్తిగత లక్ష్యాలు సాధించడానికి కావలసిన సంపద నాకిది కాదు. అందుకే నేను ఆర్థిక విషయాల్లో స్వయం నియంత్రణ తీసుకోవాలని నిర్ణయించుకున్నాను. సంపద విషయంలో వేరే వారిని నమ్మడం, వారిపైన ఆధారపడడం నాకు ఇష్టం లేదు అని చెప్పింది. సంపద విషయంలో కుటుంబ సభ్యులపై పూర్తిగా ఆధారపడకుండా తాను స్వయంగా సంపద నిర్మించుకోవాలని ఉపాసన తేల్చుకుందట. వ్యాపారం ఎలా నడపాలో, సంపద ఎలా పెంచుకోవాలో తెలుసుకోవాలని తాను అధ్యయనం మొదలుపెట్టిందని చెప్పింది. ఇక ఆర్థిక పరిజ్ఞానం ప్రతి మహిళకి అవసరం. వారసత్వంగా సంపద వచ్చిందన్నా దాన్ని ఎలా నిర్వహించుకోవాలో తెలిసుండాలి. లేదంటే సంపదను సరిగ్గా ఉపయోగించుకోలేరు అని ఉపాసన అభిప్రాయపడింది. ఉపాసన మాటల్లో చెప్పాలంటే, ఒక అవకాశాన్ని ఉపయోగించుకోకపోతే అది జీవితాన్ని సగటుగా మార్చేస్తుంది. ధనం మన చేతిలోకి వచ్చిందంటే దాన్ని జాగ్రత్తగా వినియోగించుకోవాలి. అంతేకాని అదృష్టం మీద ఆధారపడకూడదు. అయితే సూపర్ స్టార్ రామ్ చరణ్తో ఉపాసన తన మ్యారేజ్ లైఫ్ గురించి చెబుతూ, ప్రతి పెళ్లిలో ఏదో ఒక సవాల్ ఉంటుంది. పరస్పర గౌరవం, సహనం ఉంటేనే జీవితం సాగుతుంది అని చెప్పిన ఉపాసన తన భర్త నుంచి ఓర్పు అనే గుణాన్ని నేర్చుకున్నట్టుగా వెల్లడించింది.